కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో మురళీరాజు నివాసం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి 250 మంది నిరుపేదలకు పట్టు వస్త్రాలు పంపిణీ చేసిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు మరియు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణంరాజు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచ్ వైస్ సర్పంచ్లు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇల్లు లేనటువంటి వ్యక్తులకి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 34 లక్షల మందికి ఇల్లు ఇచ్చినటువంటి మహానాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పుట్టినరోజు జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఇంకా 100 సంవత్సరాలు కూడా నిండు 100 ఏళ్ళు కూడా ఇదే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి దేశవ్యాప్తంగా కానివ్వండి దేశాల్లో కూడా ఈరోజు ఎంతో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం జరుపుకుంటున్నారు. పేదలు గుండెల్లో చిరస్థాయిగా తెలిసిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నిరుపేదకి కూడా ఒక పక్క గృహాలు ఉండాలి. ప్రతి నిరుపేద కుటుంబం నుంచి కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు రావాలన్నటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు పుట్టినరోజు జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మనందరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వారికి కేక్ కట్ చేసుకోవడం మనందరం కూడా నిరుపేదలకు బట్టల పంపిణీ అదే పలు సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి నిరుపేద సంతోషంగా ఉండాలన్నా ప్రతి నిరుపేద కుటుంబం నుంచి కూడా మంచి ఉద్యోగాలు రావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు లేక నిరుపేదలు ఎంత అల్లాడిపోతున్నారు. ఆర్టీసీ ఉద్యోగాలు తప్ప ఈ రోజు ఏదైనటువంటి ఉద్యోగాలు లేవు, ఏదైనటువంటి ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. ఇంకొక 2-3 సంవత్సరాలు మనం ఓపికడితే మరి మనందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషించి రోజులు వస్తాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, అన్ని రంగాల ప్రజలు కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి రోజు. అదేవిధంగా భవిష్యత్తులో వారు ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రాన్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని కూడా మనందరం ఎదురు చూస్తా ఉన్నాం. వారి పుట్టినరోజు జరుపుకోవడం మనందరం అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్.